హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం పై కేవైసీ గురించి అలాగే సిద్రా కాయిన్ యొక్క కేవైసీ గురించి రెండింటి గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా మీకు ఒక విషయం చెబుతాను. సో సిద్రా కాయిన్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా సరే, అమ్ముకోవాలనుకున్నా సరే, సిద్రా కాయిన్ మైనింగ్ చేస్తున్న వాళ్ళైనా కొనుక్కోవచ్చు, చేయని వాళ్ళైనా సరే కొనుక్కోవచ్చు. సో ఓకేనా. సిద్రా కాయిన్స్ మైనింగ్ చేసే వాళ్ళే కొనుక్కోవాలేమో అని చాలా మంది అడుగుతున్నారు. సిద్రా కాయిన్ కొనుక్కోవడానికి ప్లస్ మైనింగ్ అసలు సంబంధం లేదు. సిద్రా కాయిన్ కొనుక్కోవాలనుకుంటే జస్ట్ మీకు వాలెట్ అడ్రస్ ఉంటే సరిపోతుంది. సో మీకు అది కూడా ఏ వాలెట్ వాడితే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండిద్ది, ఈజీగా మనకి ఎలా క్యారీ అవుతుంది అనేది కూడా నేను మీకు చూస్తాను ఈ వీడియోలో. సో తప్పకోకుండా వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి సిద్రా కాయిన్ యొక్క మైనింగ్ యాప్. సో మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ మీరు సిద్రా కాయిన్ యొక్క వాలెట్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే, ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చి బిట్గెట్ వాలెట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా మనకు కనబడుతుంది. సో బిట్గెట్ వాలెట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నాకు ఓపెన్ అని ఉంది, మీకు అయితే ఇన్స్టాల్ అని ఉంటుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాలెట్ ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సిద్రా కాయిన్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఈజీగా ఉంటుంది. మనకి మెథడ్ చాలా బాగుంటుంది. మనకి మెటామాస్క్ కన్నా కూడా అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా అయితే ఉంటుంది. ఓకేనా. సో మీరు వాలెట్ ఓపెన్ చేయండి. మీరు బిట్గెట్ వాలెట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో కింద మనకి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది హోమ్ బటన్. ప్రజెంట్ మనం హోమ్ బటన్ లో ఉన్నాము. ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. సో మనం వాలెట్ లో హోమ్ బటన్ లో ఉన్నాము. ఇప్పుడు మనం వాలెట్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం వాలెట్ లోకి వచ్చేసాము. వాలెట్ అనే బటన్ క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి, పైన ఆల్ మెయిన్ అని ఉంది కదా. మనకి మెటామాస్క్ ఇలా కనపడదు, ఆల్ మెయిన్ అని కనపడదు. మీకు ఆల్ మెయిన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఎట్లా మనకి ఇథేరియం ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇథేరియం కానీ, ఆర్బిట్రియం కానీ, ట్రోన్ కానీ, పాలిగాన్ కానీ, ఇలా అన్ని మెయిన్ అన్ని కనపడుతున్నాయి మనకి. కానీ మెటామాస్క్ ఏంటంటే మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నా దాన్ని మాత్రం ఆన్ చేసుకోవాలి. దీంట్లో అలా కదా అన్ని మెయిన్ కనపడతా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇథేరియం కావాలనుకోండి, మెటామాస్క్ ఎట్లా మాత్రం కనపడుతుంది అనమాట. ఇథేరియం సంబంధించిన టోకెన్లు ఇథేరియం మెయిన్ ఇలా కనపడుతుంది. సో మనకి ఈ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఆల్ మెయిన్ అనే ఇక్కడ ఉంది కదా పైన. సో ఇక్కడ ఆల్ మెయిన్ అని కనపడుతుంది కదా. ఈ ఆప్షన్ అయితే మనకి మెటామాస్క్ లో కనపడదు. ఓకేనా. సో మనకి బిట్గెట్ వాలెట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకున్నాం అందరూ, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం సిద్రా కాయిన్ ని ఏ విధంగా ఇందులో యాడ్ చేయాలంటే, ఇక్కడ ఆల్ మెయిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్ లో వచ్చేసి సిద్రా అని టైప్ చేయండి. సిద్రా అని టైప్ చేస్తే మనకి ఇక్కడ కనపడుతుంది చూస్తారా, సిద్రా చైన్ అని. ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు చేసేదంతే. ఇంకా ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మీకు సిద్రా కాయిన్ యాడ్ అయిపోతుంది, సిద్రా సింబల్ తో ఉంటుంది. కానీ మెటామాస్క్ లో ఎలాగ ఉండదు. మెటామాస్క్ లో వచ్చేసి మళ్ళీ మెయిన్ నెట్ మొత్తాన్ని యాడ్ చేసుకునే ప్రాసెస్ వేరుగా ఉంటుంది. దీంట్లో సింపుల్ గా మనం జస్ట్ ఇట్లా టైప్ చేసి ప్లస్ గుర్తు మీద నొక్కితే మనకి కాయిన్ అనేది యాడ్ అయిపోతుంది. సో అంత సింపుల్ గా ఉంటుంది, అంత అడ్వాన్స్డ్ గా ఉంటుంది, అంతే సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉంటుంది ఇందులో. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సిద్రా ఆన్ అయిపోయింది. ఇక్కడ కాయిన్ కనపడుతుంది. నేను ఓన్లీ సిద్రా మెయిన్ మాత్రం ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా. సో ఈ సిద్రా మెయిన్ దగ్గర సిద్రా తీసేసి ఆల్ మెయిన్ అని పెట్టండి. ఆల్ మెయిన్ కనపడతా ఉంటాయి ఇందులో. సో చూడండి, ఇట్లా మనకి పైకి అంటే మనకి కింద సిద్రా కూడా కనపడుతుంది. చూసారా, ఇక్కడ సిద్రా కనపడుతుంది ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే జస్ట్ మీకు ఈ అడ్రస్ ఉంటే సరిపోతుంది. ఈ అడ్రస్ మీద దీని మీద క్లిక్ చేయండి. ఈ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, ఈ రిసీవ్ బటన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు ఈ అడ్రస్ ని కాపీ చేసుకొని నాకు పంపిస్తే నేను మీకు కాయిన్స్ పంపిస్తా. ఓకేనా. పెట్టుకోండి. మీరు ఈ అడ్రస్ ని క్రియేట్ చేసుకునే ముందు మీకు 12 hours పాస్వర్డ్, లేకపోతే 14 hours పాస్వర్డ్, 24 hours పాస్వర్డ్ అడిగిద్ది. సో దాన్ని అయితే మీరు భద్రంగా అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీరు అది క్రియేట్ చేసేటప్పుడు అది సేవ్ చేసి పెట్టుకోమని అడుగుతుంది. సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సిద్రా కాయిన్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు కేవైసీ పూర్తి అవ్వాల్సిన పని కూడా లేదు. మీరు కొనుక్కోవాలనుకుంటే, ఒకవేళ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలని మీరైతే కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటేనే మాత్రమే మీకు అయ్యి టోకెన్ స్వాప్ చేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకేనా. సో కొనుక్కోవడానికి మాత్రం మీకు కేవైసీ కంప్లీట్ అవ్వాల్సిన పని లేదు. కేవైసీ కంప్లీట్ అవ్వకపోయినా సరే మీరు కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు.
ఇప్పుడు నేను చూపించే కదా అడ్రస్ ఉంటే సరిపోతుంది. దాంట్లోకి మీకు కాయిన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇది లిస్ట్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించుకోవచ్చు కాయిన్స్ ఈజీగా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు, ఎవరికైనా సరే పై కాయిన్స్ కానీ కావాల్సి వస్తే మీకు మార్కెట్ రేట్కి నేను కొనిస్తా. ఎక్స్చేంజ్ నుంచి కొని మీకు నేను కొనుక్కోవడం చేతగానని చెబుతున్నా. కొనుక్కునే వాళ్ళు కొనేసుకోండి. చాలా మంది కొనుక్కోవడం చేత కావట్లేదు. ఎవరైనా సరే కొనుక్కోవడం చేత కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మార్కెట్ రేట్కి నేను కొనిస్తా. కాకపోతే నేను కమిషన్ అనేది తీసుకుంటా. ఫ్రీగా అయితే వర్క్ అయితే ఏం చేయను. ఓకేనా? మీరు కొనే కాయిన్స్ ని బట్టి నేను ఎంత కమిషన్ తీసుకుంటా అనేది అది మీరు కొనే కాయిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇంకోటి సిద్రా కాయిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. కొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పైన చూశారు కదా, పై కాయిన్స్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోండి అంటే అంతగా ఎవరు ఆసక్తి చూపించలేదు. కొనుక్కున్న వాళ్ళు ముందుగానే అలర్ట్ అయిపోయి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నారు. ఓకేనా? సో అట్లాగే సిద్రా ఇప్పుడు తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. తక్కువ ప్రైస్ లో దొరికినప్పుడు ఎక్కువగా కొని దగ్గర పెట్టుకోండి వీలున్నంత వరకు. సో మన దగ్గర మీకు ఎన్ని కాయిన్స్ కావాలన్నా సరే మనకి దగ్గర అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీరు నాకు మనీ పంపించినా, అమ్మి పెట్టమని కాయిన్స్ పంపించినా సరే నా దగ్గర సేఫ్ ఉంటుంది అనమాట. మీరు మనీ పంపిస్తే మనీకి దగ్గర కాయిన్స్ వస్తాయి. మీరు కాయిన్స్ పంపిస్తే కాయిన్స్ దగ్గర మనీ వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ అది అవ్వలేదు అనుకోండి, డీల్ అవ్వలేదు అనుకోండి, సేఫ్ గా మీ మనీ మీకు నేను రిటర్న్ చేస్తా. సేఫ్ గా మీ కాయిన్స్ మీకు నేను రిటర్న్ చేస్తా. ఓకేనా? మన దగ్గర మాత్రం అంత పక్కా గ్యారంటీ ఉంటుంది. సో ఎవరు కూడా మోసపోవద్దు. చాలా స్కామర్స్ ఉన్నారు, తెలుసు కదా మీకు. పై స్టార్ట్ అయిన కాడి నుంచి స్కామర్స్ బాగా పెరిగిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కాయిన్స్ అమ్ముకోవాలనుకున్నా సరే, కొనుక్కోవాలనుకున్నా సరే సేఫ్ అండ్ సెక్యూర్ గా దొరికే చోట మాత్రమే కొనుక్కోండి. ఓకేనా? సో నా దగ్గర మాత్రం అంత భరోసా ఉంటుంది. మీరు కాయిన్స్ పంపించినా, మీరు మనీ పంపించినా తొందరపడాల్సిన పని లేదు. ఒక 5-10 నిమిషాలు లేదంటే కొంచెం లేట్ అయినా సరే మీరు ఓపిక్ గా వెయిట్ చేయండి. 100% పని అయితే జరిగిపోతుంది. ఒకవేళ ఇంకేస్ జరగకపోతే చెప్పాను కదా, మీరు ఏదైతే నాకు పంపించారో వాటిని మీకు తిరిగి నేను రిటర్న్ కూడా చేయగలుగుతా. సో నేను మీకు అంత భరోసా అయితే ఇవ్వగలుగుతా. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనకి సిద్రాలో కేవైసీ అవ్వట్లేదన్నా మంచి పెండింగ్ లో అంటున్నారు. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఇలాగా సిద్రా కేవైసీ పోర్ట్ అని టైప్ చేయండి. ఇలా ఈ విధంగా మీకు ఎట్లాగైతే ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు సిద్రాలో మీరు ఏ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యారో సేమ్ అదే మెయిల్ ఐడితో ఇలా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ అని వస్తుంది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో నాదైతే కేవైసీ పూర్తి అయిపోయింది కాబట్టి ఇలా కనబడుతుంది. మీకు ఇలా కనబడదు. కేవైసీ పూర్తి అవ్వడం వాళ్ళకి ఇట్లాగా కేవైసీ కంప్లీట్ అయిపోయిన ఇట్లా గ్రీన్ మార్క్ లో టిక్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా? మీకు ఇట్లా ఓపెన్ అయినప్పుడు కింద వ్యూ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, చూడండి కింద మీకు వ్యూ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అలో యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా మీకు మనకు రైట్ సైడ్ లో, దాని మీద క్లిక్ చేయండి. కింద డాక్యుమెంట్స్ అని కనపడుతుంది కదా, ఈ డాక్యుమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఆ డాక్యుమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ డాక్యుమెంట్స్ అడిగిద్ది. మీ ఫస్ట్ మీ కంట్రీ పేరు అడుగుతుంది, మీ ఫుల్ నేమ్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో అక్కడ కేవైసీలో మనకి ఏదైతే అవసరం అవన్నీ అడుగుతూ ఉంటాయని మీరు ఫిల్ చేయండి. లాస్ట్ లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ అడుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోలు అప్లోడ్ చేయండి. అలాగే మీకు సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ ఫోటోలు అప్లోడ్ చేయండి. తర్వాత అది రివ్యూ లో పడుతుంది. తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఈ సైట్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు. మనం ఎన్ని అప్లోడ్ చేసినా సరే మిస్ మ్యాచింగ్ అనేది చూపిస్తుంది. ప్రజెంట్ లో కొంచెం సైట్ లో బగ్స్ ఉన్నాయో లేదంటే ఎర్రర్ ఏమన్నా ఉందో తెలియట్లేదు. మొత్తం ఇదైతే సరిగా అయితే వర్క్ చేయట్లేదు. కేవైసీ అయితే ప్రజెంట్ సబ్మిట్ తీసుకోవట్లేదు. ఎర్రర్ వస్తుంది. అందరూ నాకు అదే మెసేజ్ చేస్తున్నారు. సో ఏం చేస్తారంటే ప్రతి 2 days ఒకసారి మీరు సైట్ ఓపెన్ చేసి ప్రతిరోజు ట్రై చేయండి. ఓకేనా? అవుద్ది, ఏదో ఒక టైంలో అవుద్ది. ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే డే టైంలో కాకుండా నైట్ టైంలో ట్రై చేయండి. మనకి 11-12 ఆ టైంలో కొద్దిగా ఏంటంటే అక్కడ యూజింగ్ తక్కువ ఉంటుంది. ఒకవేళ అప్పుడు ఏమైనా సక్సెస్ అయితే అవ్వచ్చేమో. ఓకేనా? సో నేను జస్ట్ సజెషన్ మాత్రమే ఇస్తున్నా. సో అట్లా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. ఓకేనా? పై నెట్వర్క్ లో వచ్చేసి కేవైసీలో చాలా పెండింగ్స్ ఉన్నాయని చూస్తున్నారు. చూడండి మనకి కేవైసీలో సార్ నాది 8వ స్టెప్ అవ్వలేదు, 9వ స్టెప్ అవ్వలేదు అని చూస్తున్నారు చాలా మంది. 8-9 స్టెప్లు అవ్వట్లేదని. ఈ 8-9 స్టెప్లు అనేది మన చేతుల్లో ఉండదు. నేను మళ్ళా చూస్తున్నాను, 8-9 స్టెప్లు అనేది మన చేతుల్లో ఉండదు.
నేను బిఫోర్ వీడియోస్ లో కూడా చూస్తున్నాను, అయినా సరే చాలా మంది నాకు అదే కామెంట్స్ చేస్తున్నారు. సో అది సిస్టమ్ చేసుకునే పని, అలాగే కోర్ టీం వాళ్ళు చేసే పని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మన చేతిలో ఉండాలా మనం కేవైసీ సబ్మిట్ చేసుకోవడం వరకే మన చేతిలో ఉండిద్ది. ఓకేనా? ఈ కేవైసీ కూడా మీరు సబ్మిట్ చేయకోకుండా ఉన్నారనుకోండి, అది మీ తప్పు అవుద్ది. అది మీరు చూసుకొని మీరు కేవైసీ సబ్మిట్ చేశారా లేదనేది చూసుకోండి. అలాగే పైన స్టెప్స్ లో మీకు ఏమైనా కంప్లీట్ కావాల్సిన స్టెప్స్ ఏమైనా ఉంటే మాత్రం కంప్లీట్ చేసుకోండి. ఒకటో స్టెప్ పై బ్రౌజర్ డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేశారా లేదో చూసుకోండి. పై వాలెట్ క్రియేట్ చేశారా లేదో చూసుకోండి. వాలెట్ లో కూడా చాలా మంది పాస్వర్డ్స్ మర్చిపోయారు. పాస్వర్డ్స్ మర్చిపోయామన్నా ఎలాగంటున్నారు. పాస్వర్డ్స్ మర్చిపోతే చేసేది ఏం లేదు, నేను చాలా వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి, పాత వీడియోలు మీకు అర్థమవుతుంది. కొత్త వాలెట్ క్రియేట్ చేసుకోవడం తప్పితే చేసేది అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు మైగ్రేషన్ అయ్యి ఉంటే మాత్రం మైగ్రేషన్ అయిన కాయిన్స్ పోతే వచ్చే కాయిన్స్ దాంట్లోకి వస్తాయి. ఒకవేళ మీరు కొత్త వాలెట్ క్రియేట్ చేస్తుంటే వాలెట్ ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఎట్లా అడిగిద్ది, ఇట్లా ఓపెన్ చేసి మీరు 24 hours పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ వాలెట్ యువర్ పాస్వర్డ్ అని నొక్కితే కన్ఫర్మ్ అయిపోతుంది మీరు కొత్త వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకేనా? సో ఇక్కడ ఉన్న వాలెట్ అడ్రస్ ఒకవేళ మైగ్రేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాలెట్ అడ్రస్ సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది సేమ్ ఉంటేనే మనకు అది మీ కాయిన్స్ మీ వాలెట్ లోకి వస్తాయి. ఇక్కడ ఒక వాలెట్ అడ్రస్ ఉంచుకొని ఇక్కడ ఒక వాలెట్ అడ్రస్ ఉంచుకొని ఇక్కడ ఒక వాలెట్ అడ్రస్ అప్రూవ్ అయింది అనుకోండి, సో మీరు లాస్ పోతారు. కొంతమంది చాలా మంది హ్యాకర్ చేతులకు వెళ్ళిపోయి 24 hours పాస్వర్డ్ వేరే వాళ్ళకి చెప్పేశారు. సో అట్లా కూడా చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. సో మీరు ఎప్పుడు కూడా మీ 24 hours పాస్వర్డ్ అనేది ఎవరికి కూడా చెప్పొద్దు అసలు, దయచేసి. ఓకేనా? అలాగే ఆ 24 hours పాస్వర్డ్ ని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా సేవ్ చేసి పెట్టుకోండి. అది ఉంటేనే మీకు వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే వాలెట్ ఓపెన్ అవ్వదు. అలా ఫ్రెండ్స్ నేమ్ చేంజ్ ఏమన్నా మీరు మిస్టేక్ చేస్తుంటే సో అది కూడా మనకు సాల్వ్ అయిపోతుంది. వాళ్ళే 20% మనకున్న కాయిన్స్ నుంచి 20% తీసేసుకొని వెంటనే 5 minutes లో అప్రూవ్ కూడా అయిపోతుంది అది. సో దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. కాబట్టి ఎవరైనా సరే నేమ్ చేంజ్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అది వెంటనే సరి చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా వీడియో? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ జరుపుకొని చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇతర కాయిన్స్ కావాలన్నా పై కాయిన్స్ కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది నా నెంబర్, చూడండి. అలాగే వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఉన్న సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.